హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ చూడండి. ఒకసారి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ, టమాటా, పుదీనా, చికెను. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర కొంచెం వేగినాక ఉల్లిగడ్డలు, ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కలుపుకొని, ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని దానిపైన కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది చికెన్. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని, ఇప్పుడు కొంచెం కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాం. 2 స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మనం ఇంతకుముందు పైన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసుకొని పైన ఉన్న వాటర్ అందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చివరిలో గరం మసాలా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చికెన్ కూర రెడీ.
చికెన్ రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మై ఛానల్. బాయ్ మరి.